ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శిరీష అండి. నేను భీమవరం నుంచి కాల్ చేస్తున్నాను. శిరీష గారు భీమవరం నుంచి. జీడిమెట్ల, హైదరాబాద్ అండి. ఓకే ఓకే, సారీ, జీడిమెట్ల నుంచి కాల్ చేస్తున్నారు. సో ఈ రోజు మనతో పాటు లైవ్ లో కోమలత గారు అండ్ కాన్సర్ గారు ఉన్నారండి. మీకేమైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వారితో మాట్లాడొచ్చు. అవునండి, చూస్తున్నాను, అందుకే ఫోన్ చేశాను. ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఒక చిన్న సమస్య, అంటే ఒక క్లారిటీ కోసం చేశాను. చెప్పండి అమ్మా. అయితే ఒక సంవత్సరంన్నర క్రితం మా ఆయన చనిపోయారు. ఓకే. ఆయన పేరు మీద ఒక ఎకరన్నర పొలం ల్యాండ్ ఉన్నది. ఓకే అమ్మా. అయితే మా ఆడపడుచు వాళ్ళు ఏం చేశారంటే, ఆయన చనిపోయిన తర్వాత నన్ను బెదిరించేసి, నీకు మా అన్నయ్యకు ఏం సంబంధం లేదు అని నాతో ఒక, అంటే లీగల్ గా సంతకం అది చేయించుకున్నారు అనమాట బెదిరించి. దేని మీదమ్మా? ఏమన్నా పేపరా, ఖాళీ పేపరా, లేదంటే ఏదన్నా? అంటే లీగల్ గా కోర్టులోనే లీగల్ గానే పేపర్స్ మీద మమ్మల్ని, అంటే నాకు సపోర్ట్ గా ఎవరు లేరు మేడం. మా బ్యాక్ సైడ్ సపోర్ట్ ఎవరికి లేరు. అయితే నన్ను నా కొడుకుని చంపిస్తామని బెదిరించేసి, మీరు ఈ ల్యాండ్ కి మీకు ఏం సంబంధం లేనట్టుగా మీరు ఒప్పుకుంటారా లేదా అని నన్ను బెదిరించి వాళ్ళు ఉన్నట్టుగా చేయించుకున్నారు. యాజ్ ఏ లీగల్ గానే జడ్జి ముందు నేను అతనికి ఏం సంబంధం లేదు అన్నట్టుగా రాయించి చెప్పించారనమాట. అలా ఎలా జరుగుద్దమ్మా న్యాయం? అది కూడా కోర్టులో. కోర్టులో మేడం. అంటే నేను మానసికంగా, మెంటల్ గా ఆయన చనిపోయిన, నేను డిప్రెషన్ లో ఉన్న టైంలో, నేను ఏం ఆలోచించలేని పరిస్థితిలో ఉన్న టైంలో అసలు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? మ్యానిపులేట్ చేశారు. అంటే నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వు ఇక్కడ బ్రతకలేవు, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో, లేకపోతే నీకు ఇక్కడ బ్రతక అనేది లేకుండా చేస్తామని బెదిరించారు మేడం. అప్పుడు నేను ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఆయన చనిపోయిన డిప్రెషన్ లో ఉన్నాను అనమాట నేను. అయితే పేపర్స్ పైన వాళ్ళు ఏం చెప్పినా నేను అసలు అంతగా ఆలోచించలేని పరిస్థితిలో ఉండిపోయి, సరే అన్నట్టుగా వెళ్ళిపోదామన్నట్టు, అసలు ఏం ఆలోచించలేని పరిస్థితి అనమాట నాది. ఎందుకంటే అన్ని రోజులు ఆయన ఉండి హఠాత్తుగా చనిపోయారు. కరోనా వచ్చి 2 times కరోనా వచ్చి హార్ట్ అటాక్ తో చనిపోయారు అనమాట. ఆ టెన్షన్ లో, ఆ డిప్రెషన్ లో, మానసిక పోతుల్లో ఉన్న నాకు లీగల్ గా సైన్ చేయించుకున్నారు వాళ్ళు. అసలు ఏ విషయం గురించి మీరు కోర్టుకు వెళ్ళారమ్మా మేడం? ఏ విషయం గురించి అని కోర్టుకు వెళ్ళారు మీరు అసలు? అంటే నేను అతని భార్యను కాదు, కొన్ని రోజులుగా మేము కలిసి ఉండట్లేదు, ఒక సంవత్సరంన్నరగా మేము కలిసి ఉండట్లేదు కాబట్టి నువ్వు అతని భార్య కాదు, నీకు అతనికి ఏం సంబంధం లేదు అని ఆ పేపర్ల మీద రాసి నాకు సిగ్నేచర్ తీసుకున్నారనమాట. ఈ పేపర్ మీద సైన్ చేయాలి, ఇక్కడికి వచ్చి ఈ టైంకి ఇక్కడికి వచ్చి సైన్ చేయండి. నేను అప్పుడు ఆంటీ తల్లిగారింటికి వెళ్తాం కదా, మూడు నేత్రులకు అట్లా వెళ్ళినప్పుడు ఆ టైంలో వాళ్ళు వచ్చి నన్ను మ్యానిపులేట్ చేసి రాయించుకున్నారనమాట. అంటే కోర్టు ఆవరణలో జరిగింది ఇదంతా? అవును మేడం, కోర్టులోనే జరిగింది. కోర్టులోనే అంటే ఏదో కోర్టులో చెట్టు కింద కూర్చోబెట్టి మీతో రాపిచ్చారు అంతేనా? పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళు పెట్టిన చోటల్లో సంతకం పెట్టాను అనమాట. నేను నాకు అసలు ఏం తెలియదు, నాకు సపోర్ట్ గా ఎవరు లేరు. ఇట్లా ఎందుకు చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించే ధైర్యం నాకు లేదు, చేసినపోయింది. నాకు నా వెనకాల కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరన్నమాట. సో నేను అట్లా చాలా జరిగిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ రివర్స్ వాళ్ళ మీద ఏమన్నా, అంటే ఇప్పుడు కొంచెం బయటకు వచ్చినా కాబట్టి మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేకపోతే తీసుకోవచ్చు. లేకపోతే ఏ హక్కులు ఉండవా నాకు అనేది నాకు డౌట్ మేడం. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం, నాకు ఒక బాబు. మీ పెళ్లి అంటే మీ లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజే. ఫోటోలు ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు పొలం అన్నారు కదా, అది వారసత్వంగా వస్తుందా మీకు?
పొలం ఎకరన్నర పొలం మీద నాకు ఎలాంటి హక్కులు లేవు మేడం. మళ్ళీ ఊర్లో కూడా ఒక ఇల్లు ఉంది, దాని మీద కూడా ఏ హక్కులు లేవు అన్నట్టుగా వాళ్ళు కోర్టు ద్వారా ఇంకా కొంత భరణం లాగా ఇచ్చేసి అది చేస్తున్నాం అన్నట్టుగా అందులో రాశారట. అది నాకు తెలియదు. కానీ నాకు వాళ్ళ సైడ్ నుంచి ఒక రూపాయి రాలేదు. ప్లస్ నన్ను మొత్తం ఏమంటారంటే భయంలో పడగోసారు. నాకు సపోర్టర్ ఎవరు లేరు కాబట్టి, ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నన్ను బెదిరించారు. బెదిరించి మేము ఆడపిల్లలం, మాకు రావాలి డబ్బులు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఆడపడుచులు నాకు. వాళ్ళు నన్ను ఏం అంటే టైం ఇవ్వలేదు. నేను ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నంత టైం ఇవ్వకుండా నన్ను మొత్తం బెదిరించినట్టు చేసి ఆ టైంలోనే వాళ్ళు కోర్టుకు వచ్చి చేసి ఇట్లా అయిపోతున్నారు, డబ్బులు వస్తాయంటే నేను ఏదో టెన్షన్ లో డిప్రెషన్ లో ఉండిపోయి నేను సిగ్నేచర్ చేసి నేను మళ్ళీ రివర్స్ తీసుకోవచ్చు ఆ కేసు. నాకు తెలియకుండా నాకు సంతకం పెట్టిస్తున్నారని నేను మళ్ళీ వాళ్ళ మీద ఫైల్ చేస్తే కేసు నమోదు చేయొచ్చా? సో చెప్పండి మేడం. అమ్మ, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు కోర్టులో ఇలాంటి ఫైలింగ్ ఏం చేయలేదు. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి ఏదో కోర్టు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సిన పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు అంతే. సో వాళ్ళు పెట్టించుకున్న పేపర్లు అంత వ్యాలిడ్ ఏం కాదు. మీరు కేసు వేసుకోవచ్చు, మీ ఆస్తుల గురించి మీరు పోరాడచ్చు. మీరు మీ భర్తకు సంబంధించిన ఎవిడెన్స్లు, పెళ్లి పత్రికలు, ఆ ఫోటోలు, సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, మీ బాబు సర్టిఫికెట్లలో తండ్రి పేరు ఉంటుంది. అవన్నీ కొంచెం ఏమంటారు, వాళ్ళకి ఎక్కువ పొలిటికల్ సైడ్ కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఏది ఏమున్నా మీ హక్కు మీదేనమ్మా. అంటే నేను మళ్ళీ కేసు వేయొచ్చు, తెలియకుండా ఇలా చేశారని వేయొచ్చమ్మా, వేయొచ్చు. అంటే నేను ఎక్కడ ప్రొసీడ్ అవ్వాలి అంటే అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళది సంగారెడ్డి, మాది జీడిమెట్ల అనమాట. నేను అక్కడ కేసు ఫైల్ చేస్తే ఇక్కడ కేసు ఫైల్ చేస్తే మేడం. సో అమ్మ, మీరు లైవ్ చూస్తున్నట్టయితే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, ఒకసారి నెంబర్ మీరు నోట్ చేసుకొని ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మన కోమలత గారు మీకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు తర్వాత ఒకసారి 1 hour 2 hours అయిన తర్వాత ఒకసారి కాల్ చేసినట్టయితే మీరు డీటెయిల్స్గా చెప్పిన వాటికి తను మీకు క్లుప్తంగా వివరిస్తారనమాట. ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరేనా? సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.